ఈ పిచ్చోడు మనకు దొరికితే డబ్బులు వస్తాయని మీ పిచ్చి ఆశ. బాగుంది, నేను కిరాణా షాప్ దాకా వెళ్ళొస్తాను. ఇంటికి కుక్కలు రాకుండా చూడండి. సాయంత్రం వరకు బయట తిరుగుతుంది సార్ చెప్పారు. ఎలాగైనా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఇతన్ని పేపర్లో చూసిన వాళ్ళలాగే ఉన్నాడే. ఇతను ఆయనే. అర్జెంటుగా వెళ్ళి మా ఆయనతో చెప్పాలి. ఏమయ్యో, అదేంటే వీధి కుక్కలు తరిమినట్టు అలా వచ్చావు? ఆ పిచ్చోడు కనిపించాడయ్యా. ఏ పిచ్చోడే? ఆ పేపర్లో కనిపించే పిచ్చోడు. మన వీధిలోనే ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఏంటే నువ్వు చెప్పేది నిజమా? వెంటనే వాళ్ళకి ఫోన్ చేయవయ్యా. పిచ్చోడు కనిపించాడని డబ్బులు అడుగు. హలో, అభిరామ్ గారేనా? అవునండి, మీరెవరు? మీరు దామోదర్ అనే వ్యక్తిని వెతుకుతున్నారు కదా, అతన్ని పట్టిస్తే డబ్బులు ఇస్తామని పేపర్లో వేశారు కదా. అవును, మీకు కనిపించాడా? మా వీధిలోనే ఒక ఇంట్లో ఉన్నాడు. త్వరగా డబ్బులు తీసుకుని రండి. ఓకే, మీ ఇల్లు ఎక్కడ? ఇందిరానగర్ 3వ వీధి. మీరు వచ్చాక ఫోన్ చేయండి. చూసావటే, నేను రోజు పని చేయకుండా పేపర్ చదువుతుంటే తిట్టావు. నేను పేపర్ చదవబట్టే ఇప్పుడు మనకి డబ్బులు రాబోతున్నాయి. వసుగారు, గుడ్ న్యూస్ అండి. దామోదర్ కనిపించాడని ఫోన్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళి వాడిని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళబి. అవును సార్, లేదంటే వాడు పారిపోతాడు. సరే. ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నారు? నేను లాయర్ని కొనేసినట్టు వీళ్ళు జడ్జి గారిని కొనేసారేంటి? ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నమ్మక ద్రోహం, నయవంచన, వెన్నుపోటు లాంటి పదాలను మీరు వినే ఉంటారు. వాటికి ప్రతిరూపం ఈ మిసెస్ వసుంధరాదేవి గారు. శ్రీమతి వసుంధర గారు మధ్యతరగతి గృహిణి. శ్రీ సుమిత్రాదేవి గారి కంపెనీలో మేనేజర్గా చేరారు. వారి శ్రీవారి అభిరామ్ అదే కంపెనీలో వాచ్మెన్గా చేరారు. ఇద్దరు సుమిత్రాదేవి గారి దగ్గర నమ్మకాన్ని పెంచుకున్నారు. మధ్యతరగతి కష్టాలు మీకు తెలియనివి కావు. ఎన్నో సమస్యలుంటాయి, కోరికలు, ఆశలు ఉంటాయి. అవి తీర్చుకోవడానికి సరిపోయేంత డబ్బు వారి దగ్గర ఉండదు. అందుకే మిసెస్ వసుంధరాదేవి గారు ఒక పెద్ద కుట్రకు తెరలేపారు.
తను నమ్మకంగా పనిచేస్తున్న కంపెనీకి కన్నం పెట్టాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ పత్రాలను, కంపెనీ చైర్మన్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 50 లక్షల అప్పు తీసుకున్నారు. నా క్లయింట్ను బోనులోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. నమస్కారం సార్. శ్రీమతి వసుంధరాదేవి గారు షూరిటీగా పెట్టిన పత్రాలు నకిలీవని తెలుసుకున్న నా క్లయింట్ కంపెనీ చైర్మన్ సుమిత్రాదేవి గారి మీద కేసు పెట్టారు యువర్ ఆనర్. కానీ ఏ పాపం తెలియని సుమిత్రాదేవి గారు పాపం హాస్పిటలైజ్ అయ్యారు. ఆవిడ చాలా మంచివారు యువర్ ఆనర్. ఎంతోమంది పేదలకు సాయం చేశారు. ఆ పుణ్యం ఫలించి శ్రీమతి వసుంధరాదేవి గారి పాపం పండింది. తనే స్వయంగా నేరాన్ని ఒప్పుకుని పోలీసులకు సరెండర్ అయ్యారు. నిందితురాలే నేరాన్ని ఒప్పుకుంది కాబట్టి ఎలాంటి వాదోపవాదాలు లేకుండా నిందితురాల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుతున్నారు యువర్ ఆనర్. దట్స్ ఆల్. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. నా క్లయింట్కి అప్పిచ్చానని చెప్తున్న ఫైనాన్సర్ గారిని క్రాస్ ఎగ్జామిన్ కి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? సుబ్రహ్మణ్యం. మీరు వడ్డీకి అప్పిస్తూ ఉంటారా? అవును మేడం. శ్రీమతి వసుంధరాదేవి గారికి అప్పిచ్చారా? నన్ను చూసి చెప్పండి, మీరు ఆ వసుంధరాదేవి గారికి అప్పిచ్చారా? అంటే అది పర్వాలేదు, బాగా గుర్తు చేసుకునే చెప్పండి. ఈవిడికే మీరు అప్పిచ్చారా లేక మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా? ఆవిడికి మీరు అప్పిచ్చుంటే అందుకు మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? ఆ సాక్ష్యాన్ని కోర్టుకి ఏమైనా చూపించగలరా? అది అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు నా క్లయింట్ను తికమక పెడుతున్నారు, అయోమయానికి గురి చేస్తున్నారు. నిందితురాలే నేరాన్ని ఒప్పుకున్నప్పుడు ఇంకా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఎందుకు? కారణం ఉంది యువర్ ఆనర్, నేను వివరించగలను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, మీరు అప్పిచ్చింది ఈవిడికేనా? అందుకు మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? చెప్పండి మిస్టర్ సుబ్రహ్మణ్యం. తను చెప్పలేడు యువర్ ఆనర్, ఎందుకంటే తను అప్పిచ్చింది నా క్లయింట్ వసుంధరాదేవికి కాదు, దామోదర్ అనే మరో వ్యక్తికి. ఆ వ్యక్తి నా క్లయింట్ ని చీట్ చేసి డబ్బు తీసుకొని పారిపోయాడు. నా క్లయింట్ దామోదర్ అనే వ్యక్తికి అప్పిస్తే వసుంధరాదేవి గారు ఎందుకు సరెండర్ అయ్యారు యువర్ ఆనర్? దానికి కూడా కారణం ఉంది యువర్ ఆనర్. దామోదర్ అసలు నిందితుడు. అతను దొరికితే అన్ని నిజాలు బయటకొస్తాయి. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కోర్టు వారు మాకు కాస్త గడువిస్తే అసలు నిందితుడిని మీ ముందు హాజరుపరిచి నిజాల్ని వెల్లడించగలనని మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్, నిందితురాలికి గడువిస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. దయచేసి ఇవ్వకండి. మాకు ఎంతో టైం అవసరం లేదు యువర్ ఆనర్. అసలు నిందితుడు దామోదర్ని తీసుకురావడానికి మా క్లయింట్ భర్త అభిరామ్ వెళ్ళాడు. మాకు 1 గంట గడువు ఇవ్వండి చాలు. అప్పటి వరకు కోర్టుని వాయిదా వేయమని కోరుకుంటున్నాను. లేదు యువర్ ఆనర్, డిఫెన్స్ వారు అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నా క్లయింట్ అప్పిచ్చింది నిందితురాలికే, తను కూడా ఒప్పుకుంది. వెంటనే శిక్షని అమలు చేయండి.
చూడండి లాయర్ గారు, ఎందుకు తొందరపడుతున్నారు? డిఫెన్స్ వారు అడిగింది గంట గడువే కదా. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చి గంట తర్వాత కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కొంప తీసి దామోదర్ గారు బయట తిరుగుతున్నాడా ఏంటి? వాడి గురించి అభిగాడికి ఎలా తెలిసింది? హలో, ఎక్కడండి? ఇదిగో ఇక్కడే సార్. నువ్వు భయపడ్డావు కదా. రేయ్, ఇంట్లోకి టపాసులు విసిరింది మీరేనా? నేన్రా. ఆనందని ఫ్రాడ్ చేసి పారిపోతావా? ఎన్నాళ్ళని దాక్కుంటావురా? పద కోర్టుకి. డాక్యుమెంట్స్ ఎక్కడ్రా? సార్ చెప్పు. నాకు తెలియదు సార్. చెప్పరా. నాకు తెలియదు సార్. చెప్పు. సార్ నాకు తెలియదు. డాక్యుమెంట్స్ ఎక్కడ్రా? నాకు చెప్పు. తెలియదు సార్. సార్ నాకు చెప్పరా. తెలియదు సార్. చెప్పు. చెప్పు. నాకు తెలియదు సార్. డామెట్, దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఇప్పుడు వసుగారి పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? యువర్ ఆనర్, గౌరవ డిఫెన్స్ లాయర్ గారు గంట గడువు అడిగారు. గంటన్నర అయింది. వారు చెప్పిన నిందితుణ్ణి ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు. అభికి ఫోన్ చేయ ఆనంద్. వెళ్ళు. చేశాను మమ్మీ, లిఫ్ట్ చేయట్లేదు. క్షమించాలి యువర్ ఆనర్. నిందితుడిని తీసుకురావడానికి నా క్లయింట్ భర్త అభిరామ్ వెళ్లారు. దయచేసి మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంకో గంట టైం ఇచ్చినా అభిగాడికి దామోదర్ దొరకనుకోక దొరకడు. వసుకు శిక్ష పడడం ఖాయం. ఇంకెంత టైం కావాలి సార్? ఒక వారం, నెల లేదా సంవత్సరం రోజులు సరిపోతాయా? యువర్ ఆనర్, వారు చెప్పిన దామోదర్ అనే వ్యక్తి లేనేలేడు. అసలు నిందితురాలు ఈ వసుంధరాదేవే. తనే కంపెనీని ఫ్రాడ్ చేసింది. తనే క్రిమినల్. లేదు యువర్ ఆనర్, నా క్లయింట్కి తను పనిచేసే కంపెనీలో మంచి పేరుంది. మీరు అనుమతిస్తే కంపెనీ చైర్మన్ గారి నోటి వెంటే ఆ నిజాన్ని చెప్పిస్తాను. గ్రాంటెడ్.
యువర్ ఆనర్, వీరు నా క్లయింట్ జాబ్ చేసే కంపెనీకి చైర్మన్ సుమిత్రాదేవి గారు. చెప్పండి మేడం, మిస్సెస్ వసుంధరాదేవి గారు ఎలాంటివారు? చాలా మంచి అమ్మాయి మేడం. తన వల్లే మా కంపెనీ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసింది. ఏ రోజు ఒక్క రూపాయి కూడా తేడా రాలేదు. మంచి మనిషి. విన్నారు కదా యువర్ ఆనర్, కంపెనీ చైర్మన్ గారే నా క్లయింట్ గురించి గుడ్ కాండక్ట్ ఇచ్చారు. అలాంటి మంచి మనిషి ఎలా తప్పు చేస్తారు యువర్ ఆనర్? తప్పు చేశానని సాక్షాత్తు తమరి క్లయింటే ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు తప్పు చేయలేదు అంటారేంటి? యువర్ ఆనర్, శ్రీ సుమిత్రాదేవి గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మేడం సుమిత్రాదేవి గారు, మిస్సెస్ వసుంధర మీ కంపెనీలో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? సుమారు 3 నెలల నుండి. ఆవిడ్ని మీరు ఇంటర్వ్యూ చేసే జాబ్లోకి తీసుకున్నారా? లేదు, తను నా ప్రాణాలను కాపాడింది. ఆ కృతజ్ఞతతో జాబ్ ఇచ్చాను. ఆవిడ మీ ప్రాణాలని ఎలా కాపాడింది? నా పుట్టినరోజు నాడు నా మీద జరిగిన బాంబు దాడి నుంచి నన్ను రక్షించింది. అంతకు ముందు ఆవిడతో మీకు పరిచయం ఉందా? లేదు, ఆ రోజే నేను తన్ని చూశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆవిడ భర్త కూడా మీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు కదా? అవును, వాచ్మెన్గా చేస్తున్నాడు. అదేంటి, భార్య మేనేజర్గా భర్త వాచ్మెన్గా? విచిత్రంగా ఉందే. వసు భర్త అభిరామ్ నాకు కిడ్నీ డొనేట్ చేశాడు. తను బరువైన పనులు చేయకూడదు, అందుకే వాచ్మెన్గా చేస్తున్నాడు. కూర్చుని చేసే జాబ్ కన్నా నిల్చుని వాచ్మెన్గా చేయడం ఇంకా కష్టం కదా మేడం? యువర్ ఆనర్, లాయర్ గారు కేసుకు సంబంధం లేని విషయాలని అడుగుతున్నారు. సంబంధం ఉంది యువర్ ఆనర్. సుమిత్రాదేవి గారిని వసుంధర బాంబు దాడి నుంచి కాపాడడం, వసుంధర భర్త అభిరామ్ సుమిత్రాదేవి గారికి కిడ్నీ ఇవ్వడం, ఇప్పుడు 50 లక్షలు ఫ్రాడ్ చేయడం, వీటన్నిటికీ సంబంధం ఉంది. నిందితులు అతి తెలివితేటలు కలవాళ్ళు యువర్ ఆనర్. వసుంధర బాంబు దాడి నుంచి సుమిత్రాదేవి గారిని కాపాడడం, అభిరామ్ కిడ్నీ ఇవ్వడం వారి ప్లాన్లో భాగం. అలా వారు సుమిత్రాదేవి గారి నమ్మకాన్ని పొంది ఆ తర్వాత ఏకంగా 50 లక్షలు ఫ్రాడ్ చేశారు. ఇది జరిగింది యువర్ ఆనర్. లేదు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు మేడం. యువర్ ఆనర్, నిందితులు అస్సలు నమ్మదగ్గవారు కాదు. ముందు వసుంధరాదేవి గారు తనే నేరం చేసినట్టు పోలీసులకు సరెండర్ అయ్యారు. ఇప్పుడు ఆ నేరం తను చేయలేదని, అసలు నిందితులు వేరే ఉన్నారని మాట మారుస్తున్నారు. డిఫెన్స్ వారు కూడా ముందు గంట గడువు చాలు అన్నారు. ఇప్పుడు ఇంకాస్త టైం కావాలంటున్నారు. ఇది కేవలం కోర్టు వారి సమయాన్ని వృధా చేయడమే యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్, మా వాదనలకు సరైన కారణాలున్నాయి. అసలు నిందితుడు దొరికితే అన్ని నిజాలు బయటకొస్తాయి. దయచేసి ఈ కేసుని 2 రోజులు వాయిదా వేయమని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. డిఫెన్స్ వారి కోరిక పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది యువర్ ఆనర్. వారు మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. అసలు నిందితులంటూ వేరే ఎవరూ లేరు. వసుంధరాదేవే ఈ నేరం చేశారు. పాపం సుమిత్రాదేవి గారు తనకు జరిగిన నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక ఇంకా వసుంధరాదేవి మంచిదనే భ్రమలో ఉన్నారు. మీ విలువైన అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు యువర్ ఆనర్. నేరం చేశానని నిందితురాలే స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి మరింత కాలయాపన చేయకుండా, మరిన్ని ఆర్థిక నేరాలకు నిందితురాలు పాల్పడకుండా దోషిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
నేను వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను మమ్మీ. వసక్కను కాపాడుతాను. నేను సరెండర్ అవుతాను. ఆగానంద్, ఇప్పుడు నువ్వేం చెప్పినా కోర్టు నమ్మదు. సాక్ష్యాలన్నీ వసుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వసక్క తప్పేం లేదు బాబాయ్. మమ్మీ కోసం నా కోసం అక్క చెయ్యని తప్పు ఒప్పుకుంది. ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న తర్వాత నిందితురాలు వసుంధర ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నేరానికి పాల్పడినట్లు ఈ కోర్టు నమ్ముతున్నది.